శ్రీ గణేశ పురాణము ఉపాసనా ఖండము 73వ అధ్యాయము. కార్తవీర్యుని తపస్సు. కార్త్యవీరుడు కేవలం వాతాసనంతో గురూపదిష్ట మంత్రమును జపిస్తూ 12 ఏళ్ళు తపస్సు చేశాడు. బాలుని అకుంఠిత దీక్షకు గజాననుడు సంతోషించి ఎదుటనున్న తటాకం మధ్య నుండి ప్రవాళమయమూర్తిగా అవతరించి బాలుని ఎదుట నిలబడి, ఓ బాలుడా, నీ భక్తికి నేను మెచ్చాను. సింహాలు, పెద్ద పులులు మొదలైన క్రూర మృగాలతో కూడిన ఈ దుర్గమారణ్యంలో నువ్వు దృఢ దీక్షతో చేస్తున్న తపస్సుకు సంతోషించాను. ఏం వరాలు కావాలో కోరుకో, నువ్వు కోరేవన్నీ ప్రసాదిస్తాను అని సాదరంగా పలికాడు. అంత బాలుడు సమాధి నుండి మేల్కొని ఆకాశంలో వారి వారి విమానాలలో కూర్చుని దేవతాగణం గమనిస్తూ ఉండగా ఇలా విన్నవించాడు. దేవదేవా, గజానన, నేను నీ పాదపద్మములు వీడకుండునట్లు నన్ను అనుగ్రహించు. ఇది తప్ప నాకు ఇతర కోరికలు లేవు. అయితే నా తల్లిదండ్రుల తృప్తి కొరకు నాకు అంగసౌష్ఠవం కలిగించు అన్నాడు. అప్పుడు గణనాథుడు సూక్ష్మ శరీరం ధరించి బాలుని కుక్షిలో ప్రవేశించాడు. వెంటనే బాలుడు సర్వాంగ సుందరమైన సహస్రబాహు సమన్వితమైన దివ్య దేహం ధరించి పర్వతాకారుడై నిలబడ్డాడు. అది చూసి దేవతలు పూలవాన కురిపించారు. కార్తవీర్యుణ్ణి శ్లాఘించారు, గణపతిని స్తుతించారు. కార్తవీర్యుడు సింహనాదం చేయగా 1000 చేతులతో వెలుగొందుతున్న అతన్ని చూసి అందరూ హడలెత్తారు. అతడు చేస్తున్న సింహగర్జనలకు భూమండలంలోని రాజులందరూ భయపడ్డారు. కార్తవీర్యుడు 500 బాణాలు ఒక్కసారి విడిచేతంట వీరుడు కావడం వల్లనే రాజులు అంతగా భయం చెందారు. బ్రహ్మాది దేవతలు అక్కడికి వచ్చి, కార్తవీర్య, నీకు జయము, నిన్ను స్మరిస్తే చాలు దేవతలకు నష్టద్రవ్య ప్రాప్తి కలుగుతుంది. నువ్వు సర్వజనుల బాధలను తొలగిస్తావు. నువ్వు సాక్షాత్తు సహస్రార్జున నామాదిదేయ విష్ణు స్వరూపుడవు. నువ్వు ఆకల్పాంతం 3 లోకాల్లోనూ పేరు మోసి సమస్త భూమండలాన్ని పరిపాలిస్తావు. సాధురక్షణ, శరణాగత పోషణ, శత్రు శోషణ చేసి అఖండ కీర్తినార్జిస్తావు అని అనేక వరాలిచ్చి అంతర్ధానమయ్యారు. భూమండలంలో గల రాజులందరూ వచ్చి కార్తవీర్యునకు రథాలు మొదలైన అనేక కానుకలు ఇచ్చారు. పిమ్మట కార్తవీర్యుడు ఒక బ్రహ్మాండమైన ఆలయం నిర్మించి అందు ప్రవాళాన్విత గణపతి మూర్తిని ప్రతిష్ఠించి ఆ మూర్తికి బ్రాహ్మణులు ఆమోదించగా ప్రవాళ గణపతి అని పేరు పెట్టాడు. ప్రతిష్టలో పాల్గొన్న ద్విజోత్తములకు భూరి దానాలిచ్చి వారిని సంతోషపెట్టాడు. అది మొదలు ఆ క్షేత్రం ప్రవాళ క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. ఈ క్షేత్రం భక్తుల అభీష్టములను తీర్చుటలో కల్పలతిక వంటిది. ఈ పుణ్యక్షేత్రంలోనే తొల్లి ఆదిశేషుడు తపస్సు చేసి గణపతి వద్ద అనేక వరాలు పొంది భూమిని భరించే శక్తిని, నవనాగుల్లో ఆధిపత్యమును, 1000 శిరస్సులను, సర్వజ్ఞత్వాన్ని, సర్వశ్రేష్ఠత్వాన్ని సంపాదించాడు. శేషుడు గణపతిని ప్రతిష్ఠించి ఆ స్వామికి ధరణీధరుడు అని పేరు పెట్టాడు. ధరణీధర నామాంకితుడైన గణపతిని స్మరించిన వారికి సర్వకామ్యములు సమకూరుతాయి. కార్తవీర్యుడు బ్రాహ్మణులను సత్కరించి సామంతులను గౌరవించి తర్వాత తల్లిదండ్రులను చూడటానికి నగరానికి వెళ్ళాడు. తపస్సిద్ధి పొంది సహస్ర బాహువులతో అలరారుతూ దివ్య తేజస్సుతో తిరిగి వచ్చిన కార్తవీర్యుని చూసి అతడి తల్లిదండ్రులు, పురవాసులు ఆనందపరవశులయ్యారు. కృతవీర్యుడు తన సంతోషం వ్యక్తం చేస్తూ బ్రాహ్మణులకు అనేక భూరి దానాలు చేశాడు. ఇంద్రుడు సూరసేన మహారాజుకు సంకష్ట చతుర్థి వ్రత మహత్యం తెలియపరిచి, మహారాజా, ఈ వ్రతం కృతవీర్య పుత్ర ప్రాప్తి కొరకు భూలోకానికి తేబడింది. దీని ఫలితాలు దేవతాగణాలు, చంద్రసేన మహారాజు మొదలైన వారు అనుభవించారు. ఈ వ్రతం చేసి
రావణుడు అఖిలగ్నుడయ్యాడు. పాండవులు రాజ్యం పొందారు. రాజా, ఈ వ్రతఫలం నా చేతిలో ధారపోస్తే నా విమానం పైకెగిరి అమరావతి చేరగలదు అని చెప్పాడు. ఇంద్రుని వలన ఈ కథ విని శూరసేన మహారాజు తాను స్వయంగా వ్రతమాచరించడానికి సిద్ధమయ్యాడు. 73వ అధ్యాయం సమాప్తం. శ్రీ గణేశ పురాణము ఉపాసనాఖండము 74వ అధ్యాయము సారంగధరుని చరిత్ర. శూరసేన మహారాజు ఇంద్రుని నుండి సంకష్ట చతుర్థి వ్రతమహత్యం తెలుసుకొని తన దూతలను పిలిచి, దూతలారా, మీరు నగరంలోనికి వెళ్ళి ఈ వ్రతం ఆచరించిన పుణ్యపురుషుడు ఎవరైనా ఉంటే అతన్ని తక్షణమే ఇక్కడకు తీసుకుని రండి అని ఆజ్ఞాపించాడు. రాజదూతలు నగరంలో ఇంటింటికి వెళ్ళి అట్టి పుణ్యపురుషుని కోసం వెతుకుతూ ఉండగా కుష్ఠరోగంతో బాధపడుతూ ముసురుతున్న ఈగలతోనూ దోమలతోనూ దుర్వాసన కొడుతున్న ఒక చండాల స్త్రీని గణేశలోకానికి కొనిపోవడానికి ఆ దివ్య విమానంపై వచ్చిన గణేశ దూతలను చూశాడు. రాజదూతలు ఆశ్చర్యంగా, అయ్యా, ఈమె నికృష్టురాలైన చండాల స్త్రీ, ఈమె పరమ పాపాత్మురాలు, ఈమెను మీరు గణేశలోకానికి కొనిపోవడానికి వచ్చారా? ఏమిటి ఆశ్చర్యం? అసలు ఈమె ఎవరు? ఈమెకి సద్గతి ఎలా కలిగింది? ఈమె చేసిన పుణ్యమేమిటి అని గణేశ దూతలను ప్రశ్నించారు. రాజభటులారా, ఈమె వృత్తాంతం చెప్తాం వినండి. బంగాళాదేశంలో సారంగధరుడు అనే రాజు ఉండేవాడు. ఈమె అతని కూతురు. పేరు సుందరి, పేరుకు తగ్గ రూపసి. కామాన్ని జయించిన యోగీంద్రులకు సైతం మోహం పుట్టించేటంతటి అందం ఆమెది. అందరినీ మోహింపచేస్తూ జారత్వంతో సంచరిస్తూ ఉండేది ఈమె. అందానికి తగ్గ దుస్తులు, ఆభరణాలు ధరించి అందరినీ ఆకర్షిస్తూ సిగ్గు విడిచి విచ్చలవిడిగా వేశ్యవలే సంచరిస్తూ అమితంగా డబ్బు దుబారా చేస్తూ ఉండేది. ఒకనాడు భర్త చిత్రుడు నిద్రిస్తూ ఉండగా నెమ్మదిగా శయ్య నుండి లేచి అందంగా ముస్తాబై విటుడు దగ్గరికి వెళ్ళబోతూ ఉండగా ఆమె భర్తకు తెలివి వచ్చి చటాలున ఆమె చెయ్యి పట్టుకుని తిట్టి కొట్టి, పాపాత్మురాలా, ఏమిటి పని అని గట్టిగా మందలించాడు. అప్పటికి ఆమె మాట్లాడక ఊరుకుంది. ఒకనాటి రాత్రి భర్త గాఢ నిద్రలో ఉండగా అతడు తన చిల్లర తిరుగుళ్లకు అడ్డు వస్తున్నాడిని ఎంచి ఒక వాడైన కత్తితో భర్త పొట్టను గట్టిగా పొడిచి తన విటుడు దగ్గరికి పారిపోయింది. ఇంతలో ఇరుగు పొరుగువారు లేచి ఆమె దుష్కర్మ తెలుసుకుని రాజుగారికి ఫిర్యాదు చేశారు. రాజదూతలు ఆమెను వెదకనారంభించారు. విటుడుతో రతిభోగం అనుభవించి ఆమె తిరిగి ఇంటికి వస్తూ ఉంటే రాజభటులు ఆమెను పట్టివేసి రాజుగారి సన్నిధికి ఈడ్చుకొని పోయారు. ఆమె చేసిన ఘాతుకానికి ఆమెకు మరణదండన విధించాడు రాజు. రాజభృత్యులు ఆమెను ఊరవతలకు తీసుకుని వెళ్ళి వధించారు. ఆమె చేసిన పాపకార్యాలకు ఆమెకు నరకం సంభవించింది. నరకంలో ఆమె అనేక బాధలు పడి చివరకు కుష్ఠరోగంతో చండాల స్త్రీగా జన్మించింది. ఈమె కటిక దరిద్రాన్ని అనుభవిస్తూ మద్యం సేవించి ఉన్మత్తురాలై రాత్రి ప్రథమయామంలో ఆకలికి తట్టుకోలేక బిచ్చమెత్తుకుంటూ సంకష్ట చతుర్థి వ్రతం చేస్తున్న ఒక గృహస్థు ఇంటికి వెళ్ళింది. ఆ ఇంటి వారు పెట్టిన అన్నం సరిగ్గా చంద్రోదయ సమయాన భుజించింది. లోపల గణేశ స్తవములు సాగుతున్నాయి. ఆమె కూడా అప్రయత్నంగా గణేశ నామస్మరణ చేస్తూ వచ్చింది. గజానన నామస్మరణం చేతను సంకష్ట చతుర్థి శుభదినమున చంద్రోదయ సమయాన వ్రతదీక్షాపరులు గణపతికి నివేదించిన అన్నం భుజించుట చేతను ఆమెకు పుణ్యం సంప్రాప్తించింది. గణేశుని ఆజ్ఞ ప్రకారం
విమానం పంపబడింది అని గణేశ దూతలు రాజభటులకు చండాలి వృత్తాంతం వివరంగా చెప్పారు. రాజభటులు గణేశ దూతలతో, ఓ దేవతలారా, మహేంద్రుడు విమానంపై గృత్సమదిని చూడ్డానికి వెళుతూ ఉండగా మధ్యలో భృశుండి మహర్షిని దర్శించి అమరావతికి మరలిపోతూ మా నగరంపై నుండి విమానం పయనిస్తూ ఉండగా ఒక కుష్టి రోగి అయిన వైశ్యుని దృష్టి విమానం మీద పడింది. ఫలితంగా విమానం నేలపైకి దిగిపోయింది. మా ప్రభువు ఆ వార్త విని మహేంద్రుని దర్శించి విమానం హఠాత్తుగా కూలినందుకు గల కారణం తెలుసుకుని అది తిరిగి ఆకాశంలోకి ఎగిరే ఉపాయం అడుగగా సంకష్టహర చతుర్థి వ్రతం చేసినవాడు ఆ వ్రతఫలాన్ని ఇంద్రుడి చేతిలో ధారపోస్తే తిరిగి విమానం పైకి ఎగరగలదని మహేంద్రుడు మా రాజుకు చెప్పాడు. అట్టి వ్రత దీక్షాపరుడు కోసం మేము వెతుకుతూ ఉండగా ఈ అద్భుత సన్నివేశం చూశాము. ఈమె సంకష్ట చతుర్థి వ్రతఫలాన్ని పొందింది. అందుచేత దయచేసి మీరు ఈమెను మా రాజు దగ్గరకు తీసుకుని రండి. ఈమె ఆ చతుర్థి వ్రత సంబంధమైన పుణ్యం ఇవ్వగలదని మా దృఢ విశ్వాసం. మీరు కాస్త ఆ ఉపకారం చేస్తే ఈమె విమానం గణేశలోకానికి, ఇంద్రుడు ఇంద్రలోకానికి వెళ్ళగలరు. మీరు మా మాట మన్నిస్తే మీరు మేము ఇంద్రకార్యం నెరవేర్చిన వారం అవుతాము అని చెప్పారు. అంతట దేవదూతలు ఆమెను రాజు దగ్గరకు తీసుకుని పోయేందుకు వారికి గణేశ ప్రభు ఆజ్ఞ లేదని చెప్పి ఆమెను విమానంపై ఎక్కించారు. విమానం అధిరోహించిన వెంటనే ఆమెకు సర్వాభరణ సమన్వితమైన దివ్య దేహం కలిగింది. చండాలి విమానంపై పోతూ ఉంటే ఆమె ఉన్న విమానం యొక్క గాలి సోకి ఇంద్రుని విమానం కూడా పైకి లేచింది. పురజనులందరూ విస్మయం చెందారు. ఇంద్రుడు స్వస్థానం చేరుకున్నాడు. చండాల స్త్రీ దివ్యదేహంతో వినాయక లోకానికి వెళ్ళి వినాయక సామీప్యాన్ని పొందింది. ఈ ఉపాఖ్యానం భక్తి శ్రద్ధలతో పఠించిన వారికి, విన్నవారికి కష్టాలు తొలగి వారి వారి కోరికలు నెరవేరుతాయి. 74వ అధ్యాయం సమాప్తం.